హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్నటి వ్లాగ్ మీ అందరికి చాలా నచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రోజు ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి బాక్స్ లో ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, దద్దోజనం అంటారు కదా అది, దాని తర్వాత బనానా పెట్టేశాను. ఇంకా ఇవి సుండి పిండి సోప్స్ అనమాట. సో ట్రై చేద్దాము అనిపించింది. వారధి ఫార్మ్స్ అనేసి నాకు రికమెండేషన్లో వచ్చిందన్నమాట. సరే తీసుకుందాం అనేసి 2 ఆర్డర్ చేసుకున్నాను. సుదర్శన్ హ్యాపీకి ఒకటి, నాకు టెడ్డీకి ఒకటి అన్నట్టుగా. ఇంకా దాంట్లోనే ఏమేమి ఉన్నాయి చూద్దాము అని చూస్తే అది ఫ్లాక్స్ సీడ్స్ది పౌడర్ ఉంటుంది కదా, అవిసె కారం అంట. సో అది కూడా ట్రై చేయాలి అనిపించింది. సో అదొకటి తీసుకున్నాను. అలాగే మీకు రీసెంట్ బ్లాగ్స్ షేర్ చేశాను కదా, అల్లం చట్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అది వస్తే ఎలా ఉందో చెప్తాను అనేసి. సో ఇది నేను ఇవన్నీ టేస్ట్ చేసేస్తాను ఆల్రెడీ. ఎంత బాగుందో అసలు. అంటే నేను అల్లం చట్నీ తినున్నాను ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు దోశలోకి అట్లా ఇస్తారు కదా. సో టేస్ట్ చేస్తున్నాను, సేమ్ టేస్టే ఉంది, కానీ నచ్చింది అనమాట. కొన్ని డిఫరెంట్ టేస్ట్ ఉంటాయేమో అనిపిస్తుంది కదా. సో అట్లా లేదు, బాగుంది. ఇంకా ఇంకోటి ఏమంటే దీంట్లోకి ఎందుకు వెళ్ళానంటే, నేను హనీ ఆర్డర్ చేసుకుందాము అనేసి మెయిన్ దీంట్లో చూసాను. అప్పుడు హనీ ఎవరో వాళ్ళ రివ్యూస్ చూస్తే నేను హనీ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, ప్యాకింగ్ చాలా బాగుంది అనేసి పెట్టున్నారు. సో హనీ కోసం వెళ్ళాను. హనీ కోసం వెళ్ళి ఇవన్నీ షాప్ చేశాను అనమాట. నిజంగానే వీళ్ళ ప్యాకింగ్ మాత్రం చాలా నచ్చింది నాకు. సో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాంటి ప్యాకింగ్లో నాకు రిసీవ్ చేసుకోవడం. నేను ఇంకా దీని టేస్ట్ కూడా చాలా బాగుంది అనిపించింది, న్యాచురల్గా ఉంది. ఇంకా ఇది అస్సలు స్పాన్సర్ కానీ ప్రమోషనల్ వీడియో అలా అనేసి ఏమైనా అనుకుంటారేమో, అస్సలు కాదు. నేను ఓన్గా ట్రై చేయాలి, హనీ తీసుకుందాం దీంట్లో బాగుంది అనిపిస్తుంది అన్నట్టుగా తీసుకున్నాను. నార్మల్గా డాబర్ హనీ అనేసి, ఇంకోటి భాషా హనీ అనేసి అది యూజ్ చేస్తున్నాను. సో ఈసారి వేరే ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా రీసెంట్గా మేము శివరాత్రి రోజు గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఇంకొక హనీ, మురుంగా హనీ అనేసి దొరికింది కదా, మేము అది తీసుకొచ్చుకున్నాము. సో అనుకోకుండా ఇది ఆర్డర్ చేసేస్తున్నాను, ఇది అప్పుడు రాలేదు, కానీ ఇంకా శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది అనుకోకుండా ఇది తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఈ 2 హనీస్కి చాలా డిఫరెన్స్ ఉంది అనిపించింది, కలర్లో డిఫరెన్స్ ఉంది, టేస్ట్ కూడా డిఫరెన్స్ అనిపించింది. సో అంతే. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏమంటే నేను ఆ రోజు టెడ్డీకి ఓన్లీ లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా ఫ్రూట్ వచ్చేసి వాటర్ మిలన్, హ్యాపీకి ఓన్లీ వాటర్ మిలన్ పెట్టేస్తున్నాను. ఇంకా పుల్లటి దోశ తినేసి బయలుదేరుతుంది. ఇంకా స్కూల్లో హ్యాపీకి కరాటే నేర్చుకుంటూ ఉంటుంది, క్లబ్ ఉంటుంది అన్నమాట. దాంట్లో మేము కరాటే జాయిన్ చేసాము. జిమ్నాస్టిక్స్ వచ్చేసి ఆఫ్టర్ స్కూల్ వెళ్తూ ఉంటుంది, ఎక్స్ట్రా క్లాస్ లాగా. సో ఇంకా కరాటేలో ఇది సెకండ్ బెల్ట్ అనుకుంటాను, సెకండ్ బెల్ట్ ఎగ్జామ్ ఉందన్నమాట ఈరోజు. సో వాడికి అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇప్పుడు పర్పుల్ బెల్ట్లో ఉంది కదా, అది అయిపోయిన తర్వాత తీసేసి గ్రీన్ బెల్ట్కి వస్తుంది అనమాట. ఇంకా హ్యాపీ ఇలా నేర్చుకుంటూ ఎగ్జామ్కి వెళ్తూ అలా ఉన్నప్పుడు నాకు టెడ్డీ గుర్తుకొస్తుంది. టెడ్డీ బ్లాక్ బెల్ట్ వరకు వచ్చింది, ఇంకొక స్టెప్పే బ్లాక్ బెల్ట్ రావడానికి. సో పాపం అక్కడికి ఆగిపోయిందే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదొక దగ్గర ఉంటుంది, దగ్గర ఖర్చీఫ్ ఉండాలి కదా. ఉండు, హెయిర్ బాగా వేసుకో. సరే, చెప్పల్ పింక్ కలర్ ఉన్నాయి కదా నీవు, అవి వేసుకో. బాగా చెయ్యి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ వస్తా నేను తీసుకొచ్చేటప్పుడు. బాయ్ నాన్న. డీకా స్కూల్లోనే ఉంటుంది. ఏం కాదులే, భలే డిస్టర్బ్. హ్యాపీ హెయిర్ బాగా వేసుకో, వెనకాల ఇట్లా అనుకో. బాబా వాడి హెయిర్ కొంచెం బాగా వేయవా, ఆ కాలర్కి లోపల ఉంది. వెళ్ళు నన్ను, అవసరం అయితే వెళ్ళు, అంతే. బాయ్ నాన్న, వాటర్ ఎక్కువ తాగు. ఇంకా సుదర్శన్ వాడిని వదిలేసి వస్తాడు, ఆ లోపల రెడీ అయిపోయి ఉండమన్నాడుగా, అందుకే రెడీ అయిపోతున్నాను. ఇంకా హ్యాపీ అయితే నార్మల్ స్కూల్ టైంకి వెళ్ళిపోవాలి, 8:15కి అలా అక్కడ ఉండాలి. మమ్మల్ని ఏమంటే 10 o'clockకి 10:30కి అలా వచ్చి పికప్ చేసుకోండి అని చెప్పారన్నమాట పిల్లల్ని. సో ఈ లోపల ఏమంటే వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది అక్కడ. నా దగ్గర ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా, ఏమున్నా, ఎన్ని షేడ్స్ ఉన్నా, మళ్ళీ నాకు ఏదైనా కొత్తగా కనిపించిందంటే తీసుకోవాలి అనిపిస్తుంది. సో చూసారా, ఈ షేడ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ ఎందుకో తెలియదు మళ్ళీ అదే కొనుక్కున్నాను. దానికి ఆ పెన్సిల్ ఒకటి, లిప్ లైనర్ అదొకటి ఫ్రీ ఇచ్చారు, మార్స్ది చాలా బాగుంది, బ్రాండ్ బాగుంటుంది. అండ్ ఇంకా
ఇంకా కలర్స్ మంచి ఉన్నాయి. సార్ పింక్ తీసుకోవాలి అనిపించాలి. అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేసింది. అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, లేదా ట్యాగ్ చేసి ఉంటాను ప్రోడక్ట్, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఈ బాడీ మిస్ట్ వచ్చేసి బాత్ అండ్ బాడీ నుండి నజ్జు తెచ్చింది. 3 ఫ్రాగ్రెన్సెస్ తెచ్చింది. 3 బాగుంటాయి. 3 ఇది కొంచెం నచ్చుతుంది ఎక్కువగా నాకు. ఇది శాండల్వుడ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అనమాట కొంచెము. ఒకవేళ నాకు దీని లింక్ అయినా ఒకవేళ ప్రోడక్ట్ దొరికితే నేను ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ కావాలంటే పెడతాను, మీరు చెక్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా సుదర్శన్ది టీషర్ట్ ఉంది, అది వేసేసుకున్నాను. లూజ్గా బాగుంది టీషర్ట్ అనిపించింది నాకు. ఇలాంటివి ఎందుకో చాలా నచ్చుతాయి అనమాట, లూజ్గా ఉండేటివి. సో అది వేసేసుకున్నాను. ఇంకా జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను. దాని తర్వాత రింగ్స్ ఏమంటే నార్మల్గా నేను క్యాజువల్గా బయటికి వెళ్తానంటే రింగ్స్ వేసుకుంటూ ఉంటాను కదా, సో అలా అది వేసుకునేసి ఇంకా బయలుదేరేసాము. యాక్చువల్గా మాకు ఒక దగ్గర వర్క్ ఉంది నాకు సుదర్శన్కి, సో అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్దాం స్కూల్కి అనేసి అనుకున్నాం. అందుకే కొంచెం తొందరగానే బయలుదేరేసాం. హ్యాపీని అక్కడ వదిలేసి వచ్చేసి వెంటనే నేను రెడీగా ఉన్నాను, ఇంకా బయలుదేరేసాం. పిల్లలు ఏదైనా సాధిస్తున్నారు, వాళ్ళకి అన్ని నేర్చుకుంటున్నారు అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా పేరెంట్స్ కి. అసలు టెడ్డీని మాత్రం చిన్నప్పుడు కొంచెం ఫోర్స్ గా జాయిన్ చేశాను. ఆడపిల్లలకి కరాటే వచ్చి ఉండాలి అనేసి. మెయిన్ గా చాలా మెత్తగా ఉండేవాడు. ఇంకా మేము పేరెంట్స్ అందరం వచ్చేసరికి వీళ్ళకి ఏమంటే వార్మప్స్ అంటూ ఇంకా అవి కరాటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, కటాస్ అన్నీ, సో అవన్నీ చేపించారు. దాని తర్వాత బెల్ట్స్ కూడా చేంజ్ చేసేసారు కూడా. ఇంకా ఇప్పుడు ఏమంటే పేరెంట్స్ ముందు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఒక సర్టిఫికేట్తో ఒక చాక్లెట్ ఇస్తున్నారు వీళ్ళకి. పిల్లల్ని ఒక్కొక్కరిని చూస్తుంటే చెమటలు అలాగే కారిపోతున్నాయి పాపం, అంత టయర్డ్ అయిపోయి ఉన్నారు. ఇంకా నేనేమంటే సుదర్శన్ ఫోన్లో సుదర్శన్ని అక్కడ వీడియో తీయమని చెప్పాను. ఇంకా దగ్గరగా వెళ్ళి నేను ఫోటో తీసుకుని వద్దాం అనేసి ఇంకా అటు సైడ్ వెళ్ళాను. ఇంకా హ్యాపీ దాంట్లో మాత్రం నేను చాలా గమనిస్తూ ఉంటాను. ఎలాంటివి అంటే వాడు ఏమైనా ఇట్లాంటివి ఏదైనా సాధించింది అనుకోండి, నేను సుదర్శన్ ఎలా ఫీల్ అవుతాము, నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అది చూస్తూ ఉంటాను. కరాటే విషయానికి వచ్చామంటే మాత్రము తావర్కర్లో ఉన్నప్పుడు రాజేష్ సార్ అనేసి, హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు రాజు సార్ అనేసి, వాళ్ళిద్దరిని మాత్రం మర్చిపోలేను నేనైతే. టెడ్డీ కూడా మర్చిపోలేదు. ఎంత మంచిగా నేర్పించారో అసలు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ సార్స్ గుర్తున్నారు అంటే అసలు టెడ్డీ అంత బాగా చేస్తుంది అంటే అసలు వాళ్ళ వల్లే అనమాట. అలాంటి సార్స్ మళ్ళీ మాకు దొరికితే బాగుండు అనేసి చాలా ట్రై చేశాము. కానీ మాకు ఇంకా ఎక్కడ మాకు సరౌండింగ్ ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఇంకా స్కూల్లోనే నేర్పించుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఇక్కడ పెట్టాము. అప్పుడు టెడ్డీ ఏమంటే ఎక్స్ట్రాగా వెళ్ళేదనమాట, స్కూల్లో కాకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత పంపించేదాన్ని క్లాస్కి. నేను వీక్లీ ట్వైస్ ఉండేది. ఇంకా అపార్ట్మెంట్లో కూడా నేర్పిస్తున్నారు అని చెప్పేసి విన్నాను. ఇంకా ఇప్పుడేమంటే వీళ్ళకి గ్రూప్ ఫొటోస్ అనమాట. ముందు ఫోటో తీసుకున్నావు ఇక్కడ ఎండలో. రండి ఫోటో తీసుకున్నావు సింగిల్. ఇంకా అలా జరిగిందన్నమాట వాడు కరాటే బెల్ట్ ఎగ్జామ్ తర్వాత. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చామో లేదో వాడికి నేను వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా ఇంతలో హ్యాపీ కాదు టెడ్డీ కోసం బయలుదేరాను. ఇంకా టెడ్డీ అనగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఈ మధ్య హ్యాపీ ఏమంటే స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉండింది అనమాట. ఏడుస్తూ ఉండింది ఏదో హోంవర్క్ సంథింగ్ ఏదో రాయలేదనేసి. సో అప్పుడు టెడ్డీ అక్క ఉంది కదా స్కూల్లో, మ్యామ్కి అప్పటికి డైరీ నోట్ పెట్టాంలే, నువ్వు ఎవరేమన్నారు ఒకవేళ మ్యామ్ ఏమైనా అంటే టెడ్డీ అక్క దగ్గరికి వెళ్ళు, టెడ్డీ అక్క వచ్చి నీకు చెప్తుంది అలా అనేసి చెప్పా అంతే. జస్ట్ ఒక నేర్పించాను, టెడ్డీ అక్క ఉంది భయపడకు, మమ్మీ డాడీ అక్కడ ఉండరే అనేసి అనుకుంటా ఉండొద్దు అనేసి నేర్పించాం.
అంతే ఆ రోజు అంట టెడ్డీ దగ్గర టెడ్డీ క్లాస్కి ఒక 3-4 టైమ్స్ వెళ్ళిందంట హ్యాపీ. చదువుకోవట్లేదండి మా అమ్మాయి, గిటార్ అంట సుదర్శన్ దగ్గర కొనిచ్చుకుంది. అయిపోయింది. ఇదంతా నువ్వే ఫిట్ చేసాడట, మరి వీడియో తీసుకోవాలి కదా ఫిట్ చేసేటప్పుడు అంతా. దాంట్లో లోపల ఎట్లా ఉంటుంది అంతే ఒకసారి వీడియో తీసుకొని ఉండొచ్చు కట్టేట. ఇది మీకు గుర్తుందా, ఒక వ్లాగ్లో పెట్టున్నాను, లెగో కావాలి అనేసి అడుగుతూ ఉండింది. ఆ 3000-4000 అంత పెట్టి కొనియాలా ఇప్పుడు నేను వద్దు అని చెప్పాను అనేసి. సో అదే అనమాట ఇది. అంటే ఆ రోజు లెగో బదులు ఇది కొనుక్కుంది. అదెట్లా రా నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఇంకా దాంట్లో వస్తా ఉంది అడ్డా మైక్ కూడా ఉందరా? మైక్ లేదు. Bluetooth mode. FM mode. ఇప్పుడు ట్యూన్ చేయాలి. ఇంకా మీలో చాలామంది కుంభమేళాకి వెళ్ళి ఉంటారు కదా, కానీ మేము వెళ్ళలేదు. మా సునీల్ వెళ్ళాడు. మా సునీల్ వెళ్తే ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళినట్టే కదా. సో మా సునీల్ వెళ్ళున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ సుదర్శన్ వాటర్ చల్లుతున్నాడే ఇంట్లో అంతా కుంభమేళా వాటర్ అనమాట అవి. అదేమంటే నా ఫ్రెండ్ శ్వేత కిందే అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట ఇక్కడే. సో వాళ్ళు పంపించారు ప్రసాదము ఇంకా ఈ వాటర్. సో అదే అనమాట ఇల్లంతా చల్లుతూ ఉన్నారు సుదర్శన్. మళ్ళీ మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు కూడా మళ్ళీ వాటర్ ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా చల్లుకున్నాం ఇట్లే. సో అలా 2 టైమ్స్ చల్లుకున్నాము. ఇంకా నేను రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను. ఎంత బాగుందో. నాకు ఈ మధ్య కలంకారీ శారీస్ అంటే చాలా నచ్చుతున్నాయి. సో ఇలాంటి శారీస్ నా దగ్గర 2 ఉన్నాయి ఆల్రెడీ. కానీ ఈ కలర్ నాకు చాలా నచ్చి మళ్ళీ తీసుకున్నాను. కొంచెం కొత్త డిజైన్ చాలా బాగుంది అనిపించింది అనమాట. అంజలి అనేసి మన ఫాలోవర్ ఎప్పటి నుండో క్యూట్ కామెంట్స్ పెడతా ఉంటారు. సో తనేమంటే వాళ్ళ అక్క అనమాట, బిజినెస్ చేస్తున్నారు, శారీస్ బిజినెస్ అని చెప్పేసి. ఏదైనా తీసుకో ఆశ నీకు నచ్చింది అనేసి చెప్తూనే ఉండే వాళ్ళు అనమాట. సో అట్లా నాకు ఇది నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంది అసలు. ఇంకా తన దగ్గర చాలా యూనిక్ కలెక్షన్ ఉంది, నాకు చాలా నచ్చాయి. కానీ ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, వాళ్ళ డీటెయిల్స్ పెడతాను, చెక్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. తను ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందో కూడా శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినా కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట తన దగ్గర. ఇంకా ఇది బ్లౌజ్ పల్లో చూసారు కదా. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా యూనిక్గా ఉంది అనిపించింది నాకు. మెయిన్గా ఏదైనా టెంపుల్స్కి వెళ్తే ఇది కట్టుకోవాలి అనిపించింది. ఇంకెలాగో కమింగ్ అంతా హాలిడేసే కదా. సో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళకుండా అయితే ఉండము. సో అలా వెళ్ళినప్పుడు అది కట్టుకోవాలి అనేసి ఎప్పుడెప్పుడు బ్లౌజ్ కుట్టించుకుందామా అనిపించింది. జస్ట్ ఈ రోజే వచ్చిందనమాట. ఇంకా అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి శారీస్ ఏమంటే అసలు కట్టుకున్నట్టే ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా స్టైలిష్గా ఉంటుంది. ఇంకా మెయిన్లీ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా వీళ్ళిద్దరేమంటే ఒకరేమో హెల్దీ ఫుడ్ తింటున్నారు, ఒకరేమో అన్హెల్దీ ఫుడ్ తింటున్నారు. ఎవరెవరో తెలుసా? టెడ్డీ వచ్చేసి బిర్యానీ తింటా ఉంది, మా హ్యాపీ వచ్చేసి వాటర్ మిలన్ తింటారు. అదే బిర్యానీ తినరా అంటే వద్దు నాకు వాటర్ మిలనే కావాలి అంట. ఇంకా టెడ్డీని వాటర్ మిలన్ తినరా అంటే బూ తినేసిన తర్వాత బిర్యానీ బువ్వ, దాని తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ తింటుందంట. అసలేంటో వీళ్ళిద్దరు క్వైట్ అపోజిట్గా ఉంటారు. ఇంకా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అక్కడ పెద్ద వరండా ఉంది, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా బాటిల్స్ పెట్టుకొని. లేదు ఇంట్లో చేసుకుంటా ఉంది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆ రోజు టీటీకి వెళ్ళేసి వచ్చాడు. సో టీటీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా, ఈరోజు సండే సాటర్డే ఎక్కడికి వెళ్దాము, ఎలా వెళ్దాము, ఎట్లా స్పెండ్ చేద్దాం టైం, అలా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు ఇలా ఒక రెస్టారెంట్ చెప్పారంట. ఈ రెస్టారెంట్కి వెళ్ళండి చాలా బాగుంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరిలో ఒకరు ఒక రెస్టారెంట్, ఇంకొక రెస్టారెంట్ చెప్పారు. ఇంకా నార్త్ ఇండియన్ ఒక అన్న ఉన్నాడు అనమాట. సో ఆ అన్న చెప్పిన రెస్టారెంట్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. సో అక్కడికే వెళ్తున్నాము. ఇంకా ఈ నా డ్రెస్ గుర్తుందా మీకు? నాకు సుదర్శన్ మింత్రాలో రీసెంట్గా ఆర్డర్ చేశాడు అని చూపించానే. సో ఆ డ్రెస్ అనమాట ఇది. ఇంకా నా ఇయర్ రింగ్స్ అయితే ఆ హ్యాంగింగ్స్ దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనిపించింది. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను. అడోర్ బై ప్రియాంక అనేసి ఒక యాప్ ఉంది, వాళ్ళది సైట్ ఉంది, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కూడా.
సో వాళ్ళ దగ్గర అది చాలా బాగుంటాయి అనేసి అప్పుడప్పుడు అక్కడ షాప్ చేస్తుంటాను, అక్కడ తీసుకున్నట్టు అనమాట అవి. ఇంకా ఈ రెస్టారెంట్ చాలా దగ్గరే అనమాట మాకు, అందుకనే దగ్గరగా ఉండేదానికి ఫస్ట్ వెళ్ళిపోదాము అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా ఇక్కడికే వచ్చేసాము. సో ఇది సండే రోజు అనమాట, సండే రోజు ఒక్కరోజు వెళ్దాం అనేసి. ఇంతకీ రెస్టారెంట్ నేమ్ చెప్పాలా కదా, అదిగోండి మెయిన్ ల్యాండ్ చైనా అనేసి. సో దానికి వచ్చామన్నమాట. సో దీంట్లో అన్ని చైనీస్ ఫుడ్ ఉండబోతోంది. టెడ్డీ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇక్కడ వచ్చి తినాలి అనేసి. ఇంకా ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంత చిన్న దాంట్లో ఇంత మంచి అంబియన్స్ ఉందబ్బా అనిపించింది. ఇంత మంచిగా ఉంటుందని అసలు అనుకోలేదు నేను. ఇంకా సండే కాబట్టి ముందే బుక్ చేసేసుకోవాలి మనము. సో అందుకే తొందరగా బుక్ చేసుకున్నాం, తొందరగానే వచ్చేసాం. మేము వచ్చేసరికి ఎవరూ లేరు. సో నేను హ్యాపీగా కూల్గా వీడియో తీసుకోవచ్చు అనిపించింది. ఇంకా ఇక్కడ ఏమంటే బఫే ఉంటుంది, లేదా నార్మల్గా మనం ఆర్డర్ చేసుకుంటే అది తెచ్చి కూడా పెడతారంట. సో 2 టైప్స్ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది. ఇంకా ఇన్ని వెరైటీస్ చూసిన తర్వాత ఏమంటే హ్యాపీ టెడ్డీ ఇద్దరు బఫేనే తిందాము మనము అనేసి స్టార్ట్ చేశారు. సుదర్శన్ ఏమంటే బఫే ఎందుకు, మనకి ఏం కావాలో తెప్పించుకుందాము, ఆర్డర్ చేసుకుందాము అనేసి అంటా ఉన్నాడు. లేదు బఫే కావాలి అనేసి మళ్ళీ లాస్ట్కి మేము ఇంకా బఫేనే తీసుకున్నాము. బార్బిక్యూ నేషన్ తర్వాత ఒక బఫే రెస్టారెంట్కి రావడం ఏది అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట, వేరే దానికి ట్రై చేయడం వచ్చి మేము. టెడ్డీ 9th క్లాస్ అయిపోయిన తర్వాత 10th వెళ్ళే గ్యాప్లో ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళేసి వద్దాంలే అనేసి అనుకున్నాము. కాకపోతే కుదరనే లేదనమాట. సో అనుకోకుండా ఒక రోజు కుదిరింది, ఇంకా అలా ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా టెడ్డీ హ్యాపీకి అయితే చాప్ స్టిక్స్తో తినాలి అనేసి అంటే చాలా ఇష్టం. ఏదో చాలా పెద్ద కోరిక అనమాట, దాన్ని తినాలి, సౌత్ కొరియాకి వెళ్ళాలి, అక్కడంతా ట్రై చేయాలి అని ఏదో ఆ టీవీలో అవే పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇద్దరు కూర్చునేసి. టెడ్డీ ఏం చేస్తే హ్యాపీ అదే చేయడం అనమాట, ఇద్దరు ఒకటే. ఇంకా సో అలా ఇక్కడ ఏమంటే అన్ని చైనీస్ ఫుడ్ ఉంటాయి అన్నట్టుగా ట్రై చేయాలనుకున్నాడు. ఇంకా చాప్ స్టిక్స్ అప్పటికి తెలియదు అనమాట ఇక్కడ చాప్ స్టిక్స్ ఉంటాయి, దాన్ని తినచ్చు అలానే అసలు అనుకోలేదు. కాకపోతే మోమోస్ ఉంటాయి ఇక్కడ, మోమోస్ తినచ్చు, వెరైటీ ఆఫ్ మోమోస్ ఉంటాయి అని మనం తెలుసుకొని వచ్చారనమాట. ఇంక ఇక్కడ ఈ 3 చట్నీస్ పెట్టారు కదా, ఆ 3 చట్నీస్ ఎంత స్పైసీగా ఉన్నాయో. ఇంకా నేను వచ్చాననే కానీ నాకు ఎక్కడో కొంచెము డౌట్ గా ఉండింది, ఇక్కడ ఎలా ఉంటాయో ఏంటో, బాగుంటాయో బాగుండవో అన్నట్టుగా ఉండింది. ఇంతకు ముందు ఒకసారి 13th ఫ్లోర్ అనేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళున్నాము, సుదర్శన్ తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గర అనేసి. సో అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. అంటే అలానే ఉంటాయి అక్కడ ఫుడ్ అంతా అలానే తింటారు, కానీ మాకు నచ్చలేదన్నమాట. సో అలా ఉండదు కదా ఇక్కడ అనేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడ సర్వీస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మా నైబర్ అరుంధతి ఉంది కదా, సో తను కూడా చెప్తా ఉనింది ఇక్కడ ఒకసారి వెళ్ళి తినండి, పిల్లలకి చాలా నచ్చుతుంది అనేసి. సో అలా ఇంకా ఇది గుర్తుకొచ్చింది నాకు అప్పుడు. ఇంకా సూప్ తెప్పించుకున్నాము. ఇక్కడ మేము సీ ఫుడ్డే ట్రై చేసాం అనమాట, చికెన్ మటన్ అవి కాకుండా సీ ఫుడ్ తిందామని అనుకున్నాము. భలే కామెడీ. వియర్డ్ మూమెంట్. హ్యాపీ సాల్ట్ ఎక్కువ అవుతుంది గమ్ముకొని. ఇంతకెందుకు నవ్వుతున్నామో కానీ ఈ రెండింటి చూస్తే మీకేమనిపించిందో మీరు కామెంట్స్లో షేర్ చేయండి. ప్రాన్స్ బాబా కానీ చేసేసావా? వెరీ గుడ్. ఉండు ఫస్ట్ అక్క తింటుందంట. అబ్బా ఇక్కడతో వీళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. చాప్ స్టిక్స్తో తినాలి అనుకుంటా ఉన్నారు. అది ఏమంటే ఇంట్లో తినడం వేరంట, ఇలా బయటకు వచ్చి తినడం వేరంట. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటారు, కానీ అదే పనిగా తినలేదు. ఇక్కడ అదే పనిగా వీళ్ళు చాప్ స్టిక్స్ పెట్టారు, సో ఇంకా హ్యాపీగా తిన్నారు అనమాట. ఇక్కడ హ్యాపీకి రావట్లేదు తినడానికి. అక్కడ అదొకటి పెట్టారు చూసారా, రిబ్బన్ లాగా ఉంది, అది కురుమ్ అంటుంది అనమాట. అదేం తెలుసా, ప్రాన్స్ది. ఆ లోపల ఒక ప్రాన్ ఉంటుంది, ఎంత పచ్చిగా ఉంటుందో అసలు దానికి ఏమీ ఉండదు అనమాట టేస్ట్. కానీ వీళ్ళకి భలే నచ్చేసింది, అదొకటే చాలా ఫేవరెట్గా ఉందంట, భలే నచ్చిందంట. నాకైతే అసలు తినగానే నాకు ప్రాన్స్ మీద విరక్తి వచ్చేసింది, అసలు నచ్చలేదు నాకు. ఇంకా అంటే ఒకరి టేస్ట్ని ఇన్సల్ట్ చేయాలి అని కాదు, ఎవరి టేస్ట్లు వాళ్ళవి. సో వాళ్ళు చైనీస్ అనేసి ఇంకా ఇట్లా కొరియన్స్ అట్లా వాళ్ళు అలాంటి ఫుడ్ పట్టుకో, వాళ్ళ టేస్ట్ అది. కాకపోతే ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం. ఆ చికెన్ సూప్ ఏమంటే వేడిగా ఉన్నంతసేపు బాగానే ఉంది, చల్లగా అయిపోయేసరికి వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది అనమాట, కొద్దిగా అలా ఉంది. ఇదిగో ఇదే నేను చెప్పింది. దీని లోపల ఏమంటే అదంతా కురుమ్ అంటుంది అనమాట, కానీ లోపల ఏమంటే ప్రాన్ ఉంది ఒకటి లోపల.
సో అది ప్రాన్స్ రెసిపీ అంటే అదొకటి, దాన్ని ఏమంటారో తెలియదు మరి, అస్సలు నచ్చలేదు. టెడ్డీ యాపీకి సుదర్శన్కి అది భలే నచ్చింది. ఇంకా ఇక్కడ చాప్ స్టిక్స్తో యాపీ నేర్చుకొని తినడం అయిపోయింది. ఇప్పుడు మా సుదర్శన్ నేర్చుకుంటున్నాడు. అందరికీ టెడ్డీయే టీచర్ అనమాట చాప్ స్టిక్స్తో ఎలా తినాలి అని నేర్పించడంలో. మా సుదర్శన్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అన్ననైతే మా టెడ్డీ పొగుడుతోంది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పు బాబా ఆ అన్నకి ఆ అంకుల్కి అనే చెప్తూనే ఉన్నింది. హ్యాపీ నీకు ఇష్టం లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్. బాగుందా? ठीक है मैं चल 5 స్టార్టర్స్ ఏమో పెట్టారు, అవే పెడతా ఉన్నారు ఏంటబ్బా ఇంకా మోమోస్ రాలేదే అనేసి పాపం చాలాసేపు వెయిట్ చేస్తాను మోమోస్ కోసం. ఇంతలో మోమోస్ వచ్చేసాయి. ఇదిగోండి మోమోస్ వేడిగా ఉన్నాయి. అసలు నార్మల్ గానే నాకు మోమోస్ అంటే అంత ఇష్టం లేదు, జస్ట్ 1 or 2 తింటాను, టేస్ట్ చేయాలి భలే ఉన్నాయి అన్నప్పుడు. ఇంకా ఇవైతే అస్సలు తినబుద్దే కాలేదు నాకు. యాక్చువల్గా నాకు డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలంటే చాలా ఇష్టము, అలాంటిది ఎందుకు తినలేకపోతున్నానో నాకే అర్థం కాలేదు. అది నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము, ఇలా ప్రాన్స్ అంటూ ఫిష్ అంటూ చాలా ఇష్టంగా తింటాను. కానీ బయట రెస్టారెంట్స్లో అలాంటివి తినను. కానీ అలాంటి ట్రై చేయాలన్నా కానీ అవ్వలేదు. హ్యాపీకి అప్పటికి రావడం లేదు అసలు తినడం. కానీ ఇప్పుడు ప్రో అయిపోయింది అనమాట చాప్ స్టిక్స్తో తినడము. నేనైతే ఆ రెస్టారెంట్లో కూర్చుంటే డీనే చూస్తూ ఉన్నాను. దిష్టి పెట్టడం కాదు, కానీ ఎలా ఎన్ని వెరైటీస్తో తింటా ఉందో తెలుసా. వీళ్ళు వీడియోస్ చూస్తుంటారు, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు తింటారేమో అలా మరి తెలియదు. ఆ చట్నీ వేసుకుంటుంది, దాంట్లో సోయా సాస్ ఉంది, ఒకటి జార్ లాగా ఉంది కదా, దాంతో సోయా సాస్ వేసుకొని తినింది. ఎన్ని వెరైటీస్గా తినాలో అన్ని వెరైటీస్గా తినింది. ఇంక ఇదేదో ఏంటో తెలుసా మీకు, స్క్విడ్ అంటారు కదా, సో అది లాస్ట్కి స్క్విడ్ కూడా తినేస్తా ఉంది మా టెడ్డీ. యాక్చువల్గా ఇది సెకండ్ టైం తినడం స్క్విడ్. నేను ఇంతకు ముందు ఒక రెస్టారెంట్లో తినింది అనమాట, అది నేను పోస్ట్ చేయలేదు, మర్చిపోయాను. ఫైనల్లీ ఇప్పుడు చాప్ స్టిక్స్తో నూడిల్స్ తింటా ఉంటారు. నాకు తెలిసి చాప్ స్టిక్స్ నూడిల్స్ తింటుంటారు అనేసి అనుకుంటా ఉండేది దాన్ని. ఇంకా తర్వాత మోమోస్ అంటూ ఏదేదో కూడా తినచ్చు చాప్ స్టిక్స్తో అనేసి రీసెంట్గా తెలుసుకున్నాను. ఇంకా హ్యాపీ టెడ్డీ వాళ్ళైతే ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇక్కడ మీకు నూడిల్స్కి లెఫ్ట్ సైడ్లో వైట్ కలర్లో కనిపిస్తాం కదా 2 లాగా ప్రాన్సే అవి. అబ్బా లాస్ట్లో అది తిన్నాను నేను, నాకెందుకు ప్రాన్స్ కదా బాగుంటుందేమో అనేసి పెట్టుకొచ్చుకున్నాను. దాన్ని తినగానే నాకు నిజంగా చెప్తున్నాను నా వల్ల కాలేదు అసలు. నీకు నచ్చింది అవే వామిటింగ్ వస్తాను, నాకు అస్సలు నచ్చలేదండి రెస్టారెంట్. బాగుందా ర్యాపు? బాగుందా? కరెక్ట్. ఓ ఇంకా స్ట్రాస్ ఏమంటే ఎడిబుల్ రైస్ స్ట్రాస్ ఉంటాయి కదా, సో అవి, అందుకే అది కూడా తింటా ఉంది హ్యాపీ. ఆ స్ట్రాస్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేయడానికి. అమ్మయ్య ఇంకా లాస్ట్ వీళ్ళ ఫేవరెట్ రౌండ్ అనమాట ఇది. డెజర్ట్స్ తెచ్చుకుంటారు మంచిగా, ఏమేమి కావాలి అవన్నీ. దీనికోసమే వీళ్ళు బార్బిక్యూ నేషన్కి వెళ్ళాలి అనేసి అడిగేది. సో అట్లా ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ ఫస్ట్ టైం ఆ చాప్ స్టిక్స్తో తినడంతో కొంచెం ట్రై చేసింది, అవన్నీ కొన్ని తినింది. మామూలుగా అయితే ఏమి తినదు, ఒకేసారి ఈ రౌండ్కి వెళ్ళిపోతుంది. ఇంకా పాప మా సుదర్శన్ నా కోసం ఏదేదో పెట్టుకొచ్చారు ప్లేట్లో, తింటానేమో అనేసి కస్టర్డ్ ఉంది కదా అదొక్కటే తిన్నాను, ఇంకా మిగతాది ఏది తిన్నాను. ఎక్కడికి ఇంకా అది చూసారా ఫ్రైడ్ పుడింగ్ అంట, అస్సలు బాగాలేదు తెలుసా అదైతే. నాకైతే ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించిన రెస్టారెంట్ ఏది అంటే ఇదే. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, అసలు నాకు నవ్వు కూడా రావట్లేదు, ఏదోగా ఉంది పొట్టలో నాకు.
సో ఇదనమాట నా ఎక్స్పీరియన్స్ ఈ రెస్టారెంట్కి వచ్చి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఒక్కదాన్నే ఎక్కువగా అలా ఫీల్ అయ్యాను. మా సుదర్శన్ కూడా పర్వాలేదు, పాపం తినగలిగాడు కొద్దిగా అయినా. ఇంకా చాలా మందిని చూశాను వచ్చినారు కదా, అక్కడ అందరూ ఎంత మంచిగా తింటున్నారో, ఎంత ఎక్కువ పెట్టుకొని తింటున్నారో అసలు. నేను సుదర్శన్ మాత్రం డిసైడ్ అయిపోయాం, నెక్స్ట్ టైం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళకూడదు అనుకుంటే ఈ రెస్టారెంట్కి మాత్రం రాకూడదు బుజ్జు అనేసి అనుకున్నాము. ఇంకొకటి ఏమంటే కొన్ని రోజులు రెస్టారెంట్కే వెళ్ళొద్దు బాబా అనేసి అని చెప్పేసాను నేను. అంత విరక్తి వచ్చేసింది. ఇంకా ఇదేమంటే టెడ్డీ చేసేది జింబల్ ఉంది కదా, నాకు నజ్జు తెచ్చింది ఫోన్ కోసము. ఇట్లా ట్రైపాడ్ లాగా పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు ఇట్లా అది. సో దానికోసం దానికి సెట్టింగ్స్ అన్ని చూసుకుంటా ఉందనమాట, చేసిస్తుందంట నాకు. ఇంకా అయితే ఏమంటే మనం ఎటు సైడ్ మూవ్ అయితే అది కూడా మనకి అటే సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం పర్టికులర్గా అట్లా పెట్టి ఇలా తిప్పుకోవడం అలా అంతా అవసరం ఉండదు. సో దాని గురించి ఇంకా కొంచెం చూడాలి, తర్వాత దాన్ని యూజ్ చేయాలి. ఇంకా నేనైతే సుదర్శన్ ఈ మధ్య గోప్రో కెమెరా ఉంది కదా, అది కొని బబ్బా అని అడుగుతున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నాకు అది ఎలా ఉంటుంది, వ్లాగింగ్కి ఎలా ఉంటుందో నాతో షేర్ చేయండి. ఇంకా మధ్యాహ్నం ఏమీ తినలేదుగా, నైట్కి తృప్తిగా మంచిగా చేసుకొని తినాలి అనేసి అనిపించింది. ఆకుకూర ఉంటే ఆకుకూర పప్పు చేసేసాను. ఇంకా మా సుదర్శన్ చికెన్ తెచ్చి చికెన్ ఫ్రై చేశాడు. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేసేసాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయడం మర్చిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.